మీరు నమ్మినా నమ్మకపోయినా వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో అక్షరాల 100% జరిగేదిదే. వింటే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో అద్భుతమైన మార్పులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. మీకు ఏర్పడే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు. గ్రహ సంచారంలో మార్పు అనేది ఏర్పడుతుంది. ఏవైతే కొన్ని పనులు జరగవని వాటి మీద ఆశలు వదిలేసుకొని ఉంటారో అటువంటివన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అంతటి అనుకూలమైన పరిస్థితి అయితే వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. అలానే వృశ్చిక రాశి వారు తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారు. వివాహానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం ఈ సమయంలో శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. డబుల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల ముందు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మీ యొక్క పనితనానికి పై స్థాయి అధికారులు మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించడం జరుగుతుంది. తోటి ఉద్యోగస్తులతో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా ఎవరైతే ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మార్పుకు ప్రయత్నిస్తున్నారో లేదా తమ చేస్తున్న ఉద్యోగానికంటే మరింత ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ పరీక్షలు రాస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా మీ ప్రయత్నాలు అన్నీ సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. తొందరలోనే అనుకున్న ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి నమ్మక ద్రోహం జరిగే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది మీ వ్యాపార శత్రువులు మీకు తెలియకుండా దొంగదారుల్లో దెబ్బ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అలానే వ్యాపార రహస్యాలు ఎవరితో కూడా చర్చించకపోవడమే మంచిది. శ్రేయోభిలాషులతో చర్చించినా కూడా ఆ విషయాలు ఇతర వ్యక్తుల ద్వారా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరిశ్రమలకు సంబంధించి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. అంటే ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు కానీ గ్రాంట్లు కానీ ఎన్నో కారణాల వల్ల పెండింగ్లో పడిపోయి ఉంటాయి. ఎంతకాలం నుంచి ప్రయత్నించినప్పటికీ కూడా ఏవో ఒక ఆటంకం ఏర్పడుతూ ఆ పనులు అనేవి మధ్యలో ఆగిపోతూనే ఉన్నాయి. ఇక వాటి మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో కొంతమంది వ్యక్తుల సహకారంతో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయంలో బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. స్త్రీలు ఎవరైతే సొంత వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి అభివృద్ధి కనిపిస్తుంది. కానీ కొంచెం ఒడిదుడుకులు, ఒత్తిళ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో విశేషమైన మార్పులు వస్తాయి. మీ తల్లిదండ్రులు కోరుకున్న విధంగా మీరు నడుచుకోవడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఇప్పటి వరకు ఎటువంటి లక్ష్యాలు లేకుండా అలా సరదాగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లి ఉంటారో అటువంటి వారు కూడా కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని లేదా ఒక విధమైన టార్గెట్ అనేది పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కొన్ని ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా ప్రవేశ పరీక్షల్లో పాల్గొనడం, వాటిలో మీరు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అనేది సాధించడం జరుగుతుంది. అలానే విద్యార్థులు తమ యొక్క విద్యా జీవితానికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు. సంగీతం, నృత్యం, ఆటలు లేదా కొన్ని రకమైన ప్రత్యేకమైన కళలు నేర్చుకొని వాటిలో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి రైతులకి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న విధంగా దిగుబడి అనేది రావడం వల్ల
పంట చేతికి సరైన సమయంలో అందడం వల్ల ఖచ్చితంగా అనుకున్న లాభాలు పొందుతారు. తద్వారా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేస్తారు. మానసిక ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది. కుటుంబంలో తోబుట్టువుల మధ్య ఏవైతే వివాదాలు ఎన్నో సంవత్సరాలుగా సాగుతూ ఇక మాటలు లేని స్థితిలో ఉన్నారో అటువంటి వారు కూడా కొన్ని శుభకార్యాల వల్ల మళ్ళీ కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. మీ తోబుట్టువులు కుటుంబ సభ్యులందరినీ కలవడం వల్ల బలం చేకూరిందనే భావన ఏర్పడుతుంది. అలానే జీవిత భాగస్వామి పట్ల కూడా సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీ జీవిత భాగస్వామి నిరంతరం మీతో ఉండటం వల్ల ప్రతి సమస్యని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవడం జరుగుతుంది. సంతానానికి సంబంధించి వివాహ విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి ఎంతో కాలంగా ఏర్పడుతున్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోవడం, అలానే మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన వధూవరులు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలు కూడా ఈ సమయం అద్భుతంగా ఉండబోతుంది. మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల రెట్టింపు ఆనందంతో ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. రాజకీయ పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు, కానీ రాజకీయస్తులకు ఏవైతే ఇతర వ్యాపారాలు ఉన్నాయో అవి కొంచెం డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే ఆరోగ్యానికి సంబంధించి కూడా కొన్ని తీవ్రమైన వ్యాధుల వల్ల మీరు కొంతకాలం బాధపడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటి వల్ల మీరు రాజకీయాలపై సరిగ్గా సమయాన్ని కేటాయించలేకపోతూ కొంచెం సమయ పాలనలో ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఒకప్పుడు ఎవరైతే అవకాశాల కోసం వెళ్ళినప్పుడు మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతారని చెప్పుకోవచ్చు. సహజంగా మనం ఈ వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే వీరిలో కలుపుకునే మనస్తత్వం ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. వీరికి ఎవరైతే సహాయం చేసి ఉంటారో వారికి మాత్రం ఎంతో రుణపడి ఉంటారు. అవతల వ్యక్తికి సహాయం అవసరమైనప్పుడు మాత్రం వీరు సహాయ శక్తిలో ప్రయత్నించడం జరుగుతుంది. ఎక్కువగా స్నేహానికి విలువిస్తారని చెప్పుకోవచ్చు. స్నేహితుల ద్వారానే వీరి జీవితంలో ఎంతో లబ్ధి పొందడం కూడా జరుగుతుంది. ఈ మాసంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. అలానే గృహానికి కానీ లేదా వృత్తి రీత్యా అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది. ఎక్కువ సమయాన్ని దైవ ధ్యానంలో గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి స్త్రీ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.